చూడండి, స్వాతి అనే అమ్మాయి వస్తే మీరేం తను ఆపకండి, లోపలికి పంపించండి, సరేనా? అలాగే సార్. రేయ్, మనం బంధించిన అమ్మాయి తప్పించుకుందిరా. అవునా? ఎలారా? అదో పెద్ద కథలేరా, ఇప్పుడు చెప్పటం కుదరదు. అవును, ఇటేమన్నా వచ్చిందా? ఏం రాలేదురా, మేము ఇక్కడే ఉన్నాం. ఇటెవరు రాలేదే. అబ్బా చే, భలే తప్పించుకుందిరా. రేయ్, అదిగోరా, రండి. రండి, దీన్ని తీసుకెళ్లి డార్క్ రూమ్ లో పడేయండి. నువ్వు అండర్ గ్రౌండ్ లో ఉండుంటే కనీసం ప్రాణాలతో అయినా ఉండేదాన్ని. ఇప్పుడు నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. యష్ కాల్ చేస్తున్నాడంటే స్వాతి అక్కడికి వచ్చే ఉంటుంది. ఎప్పటికైనా మీ వదిన ఎలాంటిదో నీకు అర్థమైందా యష్? ఏంటి అర్థమయ్యేది? ఏంటి అర్థమయ్యేది? కొన్ని నిమిషాల్లోనే స్వాతి ఇక్కడికి వస్తుందని చెప్పావు. ఇంత టైం అయినా ఇప్పటి వరకు రాలేదు. ఏంటి యష్ నువ్వు అనేది? ఇప్పటి వరకు స్వాతి రాకపోవడం ఏంటి? ఎప్పుడో వచ్చేయాలి. ఒక్కసారి బయటికి వెళ్ళి సరిగ్గా చూడు యష్. బయట చూసే వచ్చాను, నువ్వు చెప్పావు కదా అని చెప్పి స్టిల్ తన కోసమే వెయిట్ చేస్తున్నాను. ఇప్పటిదాకా స్వాతి రాలేదంటే మీ వదిన మళ్ళీ స్వాతిని కిడ్నాప్ చేసిందేమో యష్. ఎప్పుడు మా వదిన మీద పడి ఏడవడమేనా నువ్వు? ఇంకా వేరే పని లేదా నీకు? స్వాతి నీ దగ్గరికి రాలేదు కాబట్టి ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు నమ్మే పొజిషన్లో ఉండవు యష్. ఉంటాను. ఏయ్, స్వాతి మళ్ళీ మిస్ అయింది. ఇక లాభం లేదు. ఫోన్ల మీద పనులు జరగవు. స్వాతిని కాపాడాలంటే నేనే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళక తప్పదు. ఈ అమ్మంటే ఎంత ప్రేమరా నీకు. నిన్ను నాతోనే ఉండమన్నానని రాత్రంతా నన్ను చూసుకుంటూ నా కాళ్ళ దగ్గరే పడుకుండిపోయావా? పిచ్చి యష్, నా కొడుకు నా దగ్గరికి వచ్చేశాడు. ఇక ఆ దెయ్యం బారి నుంచి నాకు ఎలాంటి భయం లేదసలా. వీడు రాత్రి ఏమైనా తిన్నాడో లేదో, కనీసం కాఫీ అయినా పెట్టిద్దాం. తేజ, కాఫీ ఏమైనా తాగుతావా? తేజ, నిన్నే అడుగుతుంది, కాఫీ తాగుతావా? తాగుతానమ్మా, తాగుతాను. తెస్తానుండు. అమ్మేంటి ఇంతకు ముందులా చక్కగా రెడీ అయింది? ఓ, తమ్ముడు వచ్చాడు కదా, బాధలో నుంచి స్లోగా రికవరీ అయినట్టుంది. అమ్మో, రికవరీ అయితే నాకు మదికి ప్రాబ్లం కదా.
కాఫీ తీసుకోరా. యష్, నాన్న యష్, లేరా? గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ రా. ఇదిగో నీకోసం కాఫీ తీసుకొచ్చాను, తాగు. కాఫీ తాగద్దురా. ఏరా, ఎందుకు తాగొద్దంటున్నావు? నువ్వు తాగేవు కదరా. తాగానమ్మా, అందుకే వాడిని తాగొద్దంటున్నాను. వాడి బొంద, వాడు అలాగే అంటాడు. నువ్వు తాగరా యష్, వేడి చల్లారిపోతుంది. ఇదేంటి కాఫీ ఉప్పుగా ఉందేంటి? ఎలా ఉందిరా కాఫీ? బానే ఉందమ్మా, కాకపోతే కొంచెం షుగర్ ఎక్కువైనట్టుంది అంతే. కొంచెం షుగర్ ఎక్కువైనందుకేనా మీ అన్నయ్య నిన్ను కాఫీ తాగొద్దని హడావిడి చేస్తున్నాడు? అవునమ్మా, అంతే. నేను తాగుతాను, నువ్వు వెళ్ళమ్మా. ఇదేంట్రా, కాఫీలో ఉప్పు ఎక్కువైతే షుగర్ ఎక్కువైందని చెప్పావు? అమ్మ ఫీల్ అవుతుందని అలా చెప్పానన్నయ్య. ఇదిరా అమ్మ పరిస్థితి. కాఫీలో షుగర్కి బదులు సాల్ట్ వేసింది. అమ్మ ఒకటి చేయబోయి ఇంకొకటి చేస్తుంది. అన్నీ ఇలాగే జరుగుతున్నాయి. ఏంట్రా తేజ నువ్వనేది? షుగర్కి బదులు కాఫీలో నేను సాల్ట్ వేశానా? ఏం మాట్లాడుతున్నావురా? ఏది షుగరో ఏది సాల్టో ఆ మాత్రం నాకు తెలీదా? అది అమ్మా. అమ్మా అదేం లేదమ్మా, అన్న ఏదో ఊరికే అలా అన్నాడు అంతే. యష్, నిజంగానే కాఫీలో సాల్ట్ వేశానా? లేదమ్మా, షుగరే వేసావు, కానీ కొంచెం ఎక్కువైంది అంతే. అవునా? ఏది ఒకసారి ఇవ్వు. అమ్మా వద్దమ్మా. ఇవ్వరా, ఇవ్వు. ఏంట్రా అసలు, నిజంగానే కాఫీ ఉప్పగా ఉంది. ఎందుకు యష్ నాకు అబద్ధం చెప్పావు? ఏదో పని హడావిడిలో పొరపాటున ఏదో ఇలా జరిగి ఉంటుంది, దానికే ఇలా నువ్వేదో తప్పు చేసినట్టు చెప్పాలా చెప్పు? నన్ను అర్థం చేసుకుంది నువ్వొక్కడివేరా యష్. పొరపాటున వేసుంటాను. లేదురా, నేను కరెక్ట్గానే షుగరే వేశాను. అది సాల్ట్ ఎలా అయిందో తెలియటం లేదు అసలు. సరేలే అమ్మా, అయిపోయింది ఏదో అయిపోయింది కదా, వదిలేసి. నేను నిజమే చెప్తున్నానురా, కాఫీలో షుగరే వేశాను. ఉండు, కావాలంటే నేను ఇప్పుడే చూపిస్తాను. పదరా, పద. రా. అమ్మా అమ్మా అమ్మా, ఇదిగో, ఇదిగోరా, ఇదే షుగర్ డబ్బా. నేను ఇందులో నుంచి తీసివేశాను. వద్దులేమ్మా. అమ్మా, ఇది సాల్ట్ డబ్బా అమ్మా, షుగర్ కాదు. నిజమే, ఇది సాల్టే. ఏమైంది నాకు? నేను ఎప్పుడు కాఫీ సరిగ్గానే పెడతాను కదా, ఇప్పుడు ఎందుకు పెట్టలేకపోయాను? నిజంగానే అమ్మ మతి స్థిమితం కోల్పోతుందా? అమ్మా, ఏదో బై మిస్టేక్ అలా జరిగి ఉంటుందిలేమ్మా, ఇదేమన్నా పెద్ద విషయమా? దానికోసం ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? దాని గురించి ఆలోచించుకో, నువ్వు కామ్గా ఉండు, పర్వాలేదు. అది కాదురా, నేను కావాలని. ఊరుకోమ్మా, ఏమీ కాదు, సరేనా? దాని గురించి ఆలోచించుకో. ఏదో బై మిస్టేక్లో అలా జరిగిందేమో, సరేనా? దాని గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తావు?
అత్తయ్య, షుగర్ డబ్బాలో సాల్ట్ వేసింది నేనే. మీకు పిచ్చి అని యష్ నమ్మాలి కదా. యష్ని ఎలాగైనా నమ్మేలా చేయాలి. నేను ఎప్పుడు కాఫీ సరిగ్గానే పెడతాను కదా, ఇప్పుడెందుకు పెట్టలేకపోయాను? అన్నయ్య వదిన చెప్పినట్టు నిజంగానే అమ్మకి మతి స్థిమితం తప్పిందా? అందుకే కాఫీలో షుగర్ వేయబోయి సాల్ట్ వేసిందా? ఇప్పుడు సింధు కాల్ లిఫ్ట్ చేస్తే అమ్మ ఎలా ఉందని అడుగుతుంది. అమ్మ బాగానే ఉందని పదే పదే తనకు అబద్ధం చెప్పలేను. సింధుతో మాట్లాడకపోవడమే బెటర్. ఎన్నిసార్లు ఫోన్ చేసినా యష్ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? నిజంగా అత్తయ్యకి బాగుంటే నాతో మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడడానికి ఇష్టపడడం లేదు? అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. యష్ కూడా ఏదో దాస్తున్నాడు. నేను అక్కడికి వెళ్తే కానీ ఏ విషయంలోనూ క్లారిటీ రాదు. సింధు, ఏంటమ్మా ఏదో టెన్షన్ పడుతూ ఆలోచిస్తున్నావు? అత్తయ్య గురించే భాగ్యం. అక్కడ పరిస్థితి ఏం బాగోలేనట్టుంది. నేను హైదరాబాద్ వెళ్తున్నాను. స్వాతి ఎక్కడుందో కనిపెట్టాలి. అందుకే నేను హైదరాబాద్ వెళ్ళక తప్పదు. ఈ విషయం మావయ్యకి తెలియనివ్వకు. అలాగేనమ్మా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. రేరే పిల్లలు జాగ్రత్తరా. రండి భోంచేద్దానండి. రేరే ఆగ్రా. మావయ్య, నేనొక చిన్న పని మీద హైదరాబాద్ వెళ్తున్నాను. అక్కడ పని అయిందాన్ని బట్టి చూసి నేను తిరిగి ఎప్పుడొస్తాను అన్నది మీకు ఫోన్ చేస్తాను. అలాగేనమ్మా. రిషి, శశి, నేను వచ్చేంత వరకు మీరు జాగ్రత్తగా ఉండండి. నేను లేనని బెంగ పెట్టుకోవద్దు, సరేనా? సరేనమ్మా. జేజీ తాతయ్య ఉన్నారు కదా, మాకేం భయం లేదులే. నువ్వు హ్యాపీగా వెళ్ళిరా అమ్మా, మా గురించి ఏం ఆలోచించకు. వెళ్ళొస్తాను భాగ్యం. వస్తాను మావయ్య. అలాగే అమ్మా. బాయ్ రిషి. బాయ్ శశి. బాయ్ అమ్మా. పదమ్మా. పదండి. తేజ, టిఫిన్ చేద్దురు గాని రండి. కూర్చోండిరా. రే యష్, నీకిష్టమని పెసరట్లు చేశాను, కొబ్బరి చట్నీ కూడా చేశాను. ఆ హాట్ బాక్స్లో ఉన్నాయి,
పెట్టుకొని తినండి. నన్ను చూస్తారేంట్రా? తినండి. ఏంటమ్మా తినేది? ఏమైందిరా? నువ్వు చేసిన టిఫిన్ ఏంటో తెలుసా? అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ఊరుకోనయ్య. ఎందుకు తెలీదు? పెసరట్టు. వీటిని పెసరట్లు అంటారా? పూరీలు చేసి పెసరట్లు అంటావేంటి? ఇదేంటి? నేను పెసరట్లు చేస్తే అవి పూరీలుగా ఎలా మారిపోయాయి? అమ్మా ఏదైనా టిఫినే కదమ్మా, దాని గురించి నువ్వేం ఆలోచించుకో. ఇదే చేసుంటుంది. ఒసే నిజం చెప్పవే, నువ్వే కదా మార్చేసావు? నేను మార్చడం ఏంటత్తయ్య? నేను ఇప్పుడే కదా వచ్చింది. నాకు తెలిసే, షుగర్ కు బదులుగా ఉప్పును మార్చింది కూడా నువ్వే కదా. చెప్పు, ఎందుకే ఇలాంటి దొంగ పనులు చేస్తున్నావు? ఎందుకే నా మతి పోగొడుతున్నావు? అది ఇప్పుడు యశ్ ముందు కూడా నన్ను పిచ్చి దానిలా నిరూపించాలనే కదా ఇదంతా చేస్తున్నావు? చెప్పవే, చెప్పు, నువ్వే కదా చేసింది. చెప్పవే, చెప్పు, నువ్వే కదా ఇలా చేసావు? ఏంటత్తయ్య, మీరు నాకు అమ్మ లాంటి వాళ్ళు. మీ గురించి నేనెందుకు అలా చేస్తాను? అసలు మీకు ఏమైంది అత్తయ్య? అయ్యో భగవంతుడా, మా అత్తయ్యని నువ్వే కాపాడాలి. మరిది గారు, మీరే చూస్తున్నారు కదా, ప్రతిరోజు అత్తయ్య ఇలాగే చేస్తున్నారు. నేనే తప్పు చేయకపోయినా నువ్వే తప్పు చేసావని తిడుతున్నారు. చూశారు కదా, మీరే చూశారు కదా, ఇలాగే తిడుతూ ఉంటుంది. నిన్ను తిట్టడం కాదు, నిన్ను కొట్టడం తప్పలేదే. నిన్ను చంపేస్తానే. అమ్మా ఏంటమ్మా నువ్వు ప్రతి దానికి మధును అలా అంటావేంటి? నీ హెల్త్ ప్రాబ్లం క్లియర్ అయ్యి నువ్వు మామూలు మంచి కావాలనే కదా తను నీ గురించి అంతా తపన పడుతుంది. ఇది నా గురించి కష్టపడడం ఏంట్రా? నా గురించి కష్టపడడం ఏంటి? ఇది నన్ను కష్టపెడుతుంది. ఏం మాట్లాడుతున్నా? ఏం నటిస్తున్నావే? అమ్మ లాంటి దాన్ని అని అబద్ధాలు చెబుతూ నన్ను, నా ఆస్తిని, నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు. నిన్ను వదిలిపెట్టనే, నిన్ను వదిలిపెట్టను, నిన్ను చంపేస్తాను, నిన్ను వదిలిపెట్టను, చంపేస్తానే, చంపేస్తాను, నిన్ను వదిలిపెట్టను. ఏంటమ్మా ఇది? ఏంటమ్మా ఇది? ఏం చేస్తున్నావు నువ్వు? దీని మాటలు అస్సలు నమ్మకురా. ఇది ఒట్టి మాయలాడిరా, దీన్ని అస్సలు నమ్మొద్దు. మీ వదినాన్ని పచ్చి అబద్ధాలు చెప్తుందిరా. దీని మాట నమ్మొద్దురా. ఆగమ్మా, నేను చెప్పేది వినమ్మా. సరే సరే, ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు. నువ్వు చెప్పినట్టే వింటాను, నువ్వు చెప్పిందే నమ్ముతానమ్మా. ముందు నువ్వు కామ్గా ఉండమ్మా. నా మాట వినరేష్, దీన్ని అస్సలు నమ్మొద్దు. మీ అన్నయ్య అసలు నా మాట వినడం లేదు. దీన్ని నమ్మొద్దురా, ఇది మంచిది కాదురా. సరే, నువ్వు చెప్పినట్టే వింటాను. ముందు రూమ్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుందురా. రామా. అది కాదురా, దీన్ని నమ్మొద్దురా. ఇది మోసం చేస్తుందిరా, దీన్ని నమ్మొద్దురా. శభాష్ మధు, మా అమ్మతో నువ్వు దెబ్బలు తిన్నా మంచిగా ప్లాన్ వర్కౌట్ చేశావు. మనం వీలైనంత తొందరలో మరిది గారి ముందు అత్తయ్యని పిచ్చిదానిగా నిరూపించాలి. అంతవరకు నేను నిద్రపోను. శభాష్ మధు, శభాష్. మరిది గారు, మరిది గారు, అత్తయ్య గారి గురించి బాధపడుతున్నారా? అవును వదినా,
మీరు ఇప్పుడు బాధపడుతున్నారు. నేను మీ అన్నయ్య ఇప్పటి నుంచో బాధపడుతూనే వస్తున్నాం. ఇందాక మీరే చూశారు కదా, అత్తయ్య పూరి చేసి పెసరట్టు చేశాను అంటున్నారు. రోజు రోజుకి అత్తయ్య గారి ఆరోగ్య పరిస్థితి ఇలా దిగజారిపోవటం చూస్తుంటే అమ్మ లాంటి అత్తయ్యకి ఎందుకు ఇలా జరుగుతుందని నాలో నేనే కుమిలిపోతున్నాను. వర్తి గారు, నలిగిపోతున్నాను. మధు, ఊరుకో మధు, ఊరుకో, ఏడవద్దు. ప్రతిరోజు అమ్మతో ఇదేరా ప్రాబ్లం. తనేదో చేస్తుంది, అది కరెక్ట్ కాదమ్మా అంటే నేను కరెక్ట్గానే చేశాను, దాన్ని నీ పెళ్ళామే పాడు చేసింది అని మధుని అరవడం, తిట్టడం, కొట్టడం చేస్తుందిరా. సింధు సింధు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఆగు యష్. స్వాతి ఎక్కడా? స్వాతి ఇక్కడికి రాలేదని చెప్తే నీకు అర్థం కాదా? పిచ్చి నాకు కాదు యష్, నీకు. స్వాతి ఇక్కడికి రావడం ఏంటి? అసలు తనని నేను ఏదో చేయడం ఏంటి? ఏ నటిస్తున్నావే మధు? మర్యాదగా స్వాతి ఎక్కడుందో, తనని ఏం చేసావో చెప్పు. లేదంటే నా సంగతి తెలుసు కదా, చెడుగుడు ఆడేస్తాను నీతో.